హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుల్లగుల్లగా కరకరలాడుతూ టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ జంతికల్ని చక్రాలు, చుట్టలు ఇలా చాలా పేర్లతో పిలుస్తారండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అని చెప్పొచ్చు. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువండి, కాకపోతే కొన్ని టిప్స్ పాటించాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 2.5 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. నేను సరైన కొలతలతో చూపిస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కొలతలతో. ఈ 2.5 కప్పుల బియ్య పిండిలోకి ఒక ఫుల్ కప్పు శనగపిండి వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వాము వేసుకుందాము. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. మంచి కలర్ వస్తాయి జంతికలు అనేవి పసుపు వేయడం వల్ల. అలాగే 1 టీ స్పూన్ పైన కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టమైతే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, 1 టీ స్పూన్ వరకు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యపిండి, శనగపిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా వేడి చేసి పెట్టినటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి పిండికి తగ్గట్టుగా. ఇలా వేడి నూనె లేదా నెయ్యి యాడ్ చేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడైతే ఇందులోకి వేడి నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది సాఫ్ట్గానే కలుపుకోవాలండి పిండి అనేది జంతికలకి, మరి గట్టిగా కలపకూడదు. స్టిక్కీగా మన చేతులకు అనేది అంటుకుంటుందన్నమాట ఈ పిండి అనేది. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చేతులతో బాగా గట్టిగా ప్రెస్ చేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకోండి. ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట దీన్ని అంతటినీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటుందండి మిశ్రమం అనేది. మనకి జంతికలు చేయడానికి ఈ పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వెంటనే వేసేసుకోవడమే. ముందుగా జంతికలు గొట్టం తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి. ఇదైతేనే చుట్టలు బాగా వస్తాయి అన్నమాట. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. పిండి అనేది లోపల స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. దీనికి సరిపడగా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జంతికల్ని వేసేసుకుందాము. మీ దగ్గర ఇలాంటి మిషన్ లేకపోతే ఏదైనా చిన్న గిద్దలు లాంటివి ఉంటాయి కదా, వాటితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె రాసి పెట్టుకున్నటువంటి ఒక కవర్ మీద కానీ లేదా తడి క్లాత్ మీద అయినా కానీ ఇలాగా జంతికలు చుట్టుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇలా చుట్టలు చేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే. వేడిగా ఉన్నటువంటి నూనెలో ఇలా జంతికలు వేసుకుందాము కడాయికి సరిపడగా. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే బాగా గుల్లగా వస్తాయి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి. పైన వేగుతాయి కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయి. సో క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించండి. ఈ జంతికల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. నేనైతే ఇక్కడ బియ్యపిండి అనేది ఎక్కువగా వాడాను. సో మనకి బాగా క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట, బాగా గుల్లగా వస్తాయి. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మీకు నచ్చుతాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ జంతికల్ని. ఇలాగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఆయిల్ పీల్చకుండా బాగా క్రిస్పీగా అయిపోతాయి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి, కొద్దిగా డార్క్ కలర్లోకి వచ్చాయి. ఇలా రాగానే వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. చెప్పాలంటే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చివరి వరకు కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, క్రిస్పీగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. వీటిని 8 కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినచ్చండి, ఏమీ పాడవవు. సో ఈ స్నాక్ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.